ఉన్నా రుణం ఇవ్వడం లేదు, బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఆర్ఏ పట్టా ఉన్నప్పటికీ పంట రుణం మంజూరు చేయకుండా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు తిప్పుకుంటున్నారని ఆసిఫాబాద్ మండలం హరదాస్నాపూర్ కు చెందిన ధారావత్ విజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరితను కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తనకు ఎఫ్ఆర్ఏ పట్టా ఉన్నప్పటికీ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే పలు కారణాలు చెబుతూ రుణం మంజూరు చేయడం లేదని విజేష్ పేర్కొన్నారు. ఇదే గ్రామానికి చెందిన కొందరు రైతులకు ఎఫ్ఆర్ఓ పట్టాల ఆధారంగా రుణాలు మంజూరు చేశారని, తన విషయంలో మాత్రం బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. ఎఫ్ఆర్ఏ పట్టా ఉన్న రైతులకు పంట సాగు కోసం రుణ సదుపాయం కల్పించాల్సి ఉండగా తమకు మాత్రం రుణం అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియజేశారు. సాగు పెట్టుబడులకు అవసరమైన డబ్బు లేక ఇబ్బంది పడుతున్నామని, బ్యాంకు అధికారులు నిబంధనల ప్రకారం తన దరఖాస్తును పరిశీలించి రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు చెప్పారు. ఈ రుణం కోసము మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అందు ఎఫ్ఆర్ఓ పట్ట పారస్ పట్ట కేసీఆర్ గారు ఇచ్చిన పట్ట మేము తిరుగుతున్నాం. మాకు రుణాలు ఇవ్వట్లేదు, ఏదో ఓపెన్ అయితే లేదు వెబ్సైట్ అంటాం. గత సంవత్సరం మా ఊరు నుంచి మా మండలం నుంచి చాలామందికి ఇచ్చేసారు. కొంతగా ఒక 10% రైతులు మాత్రం మిగిలిరు. ఆ రైతులకు కూడా ఇవ్వడానికి కష్టపడుతున్నారు, ఇవ్వట్లేదు. రేపకు వెళ్ళిన కొద్ది అది ఓపెన్ అయితే వెబ్సైట్ ఇస్తలేదు అంటాం. అలాగే ఇప్పుడు ఆడా కానీ జైనూరు కానీ కెరామెరి వాంకడి తిరియాని అన్ని మండలాల్లో ఆ ఎఫ్ఆర్ఓ పట్టమే రుణాలు ఇస్తున్నారు. మేము ఎంక్వైరీ చేసుకున్నాం, అన్ని మండలాలు అవుతుంది. మన ఆసిఫాబాద్ మండలంలో కొంతమంది మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. రైతులకు ఏదో వ్యవసాయ పెట్టుబడి కింద సహాయపడతారు కదా. దీనికోసం కలెక్టర్ గారికి ఈరోజు మేము కంప్లీట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఏమై స్పందించారు? కలెక్టర్ మేడం ఇన్వాడికి ఇచ్చి వెళ్ళండి, మేము మాట్లాడతాం బ్యాంక్ మేనేజర్.